అందరికీ నమస్కారం. ఈరోజే మహాశివరాత్రి, పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఇది 349 సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన శివరాత్రి. ఇలాంటి శివరాత్రి 349 సంవత్సరాలకు వచ్చింది. శ్రవణ ధనిష్ట నక్షత్రాల కలయికతో శుక్రవారం రోజున మహాశివరాత్రి రావటం చాలా అరుదు. ఇలాంటి శివరాత్రి 1675వ సంవత్సరంలో వచ్చింది. మళ్ళీ 349వ సంవత్సరం తర్వాత ఇప్పుడు వచ్చింది కనుక ఈ శివరాత్రిని చాలా విశేషమైనదని శాస్త్ర పండితులు చెప్తున్నారు. మాఘ బహుళ చతుర్దశికే మహాశివరాత్రి అని పేరు. శివుడు పండుగలో ప్రధానమైనది మహాశివరాత్రి. ఈ పవిత్ర దినాన భక్తులు శివుణ్ణి 3 పద్ధతుల్లో పూజిస్తారు. అవి శివార్చన, ఉపవాసము, జాగరణ. వీటిల్లో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. వాస్తవానికి మహాశివరాత్రి నాడు ఉపవాసం చేసి శివనామ స్మరణ చేయటం కన్నా ముఖ్యమైనది శివుడికి మరి ఒకటి లేదు. ఉపవాసం అంటే మనసును శివుడికి దగ్గరగా ఉంచటం అనేది శాస్త్రం చెప్తున్నాయి. శివుణ్ణి మనసుకు దగ్గరగా ఉంచాలంటే శివధ్యానం చేయాలి. శివధ్యానం చేసే శివానందం కలుగుతుంది, శివుని అనుగ్రహంతో లభిస్తుంది. శివ ధ్యానం చేయాలి అంటే రోజంతా మేల్కొని ఉండాలి. అలా మేల్కొని ఉండాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచాలి. అలా ఖాళీగా ఉంచడాన్ని ఉపవాసం అంటారు. కాబట్టి భక్తులు ఎంతో నియమ నిబంధనలతో రోజంతా మహాశివుని ధ్యానిస్తూ ఉపవాసం చేయాలి. వాస్తవానికి మహాశివరాత్రి నాడు శివధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలి వేయదు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. శివుడు కూడా తన భక్తుల ఆరోగ్యం క్షీణించాలని అనుకోడు. కాబట్టి చిన్న చిన్న రోగాలతో బాధపడేవారు అల్పాహారం తీసుకోవచ్చు. అల్పాహారం అంటే పండ్లు మాత్రమే తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ కాలంలో దొరికే అనాస, ద్రాక్ష, జామ వంటి పళ్ళను తీసుకొని ఉపవాసం చేయవచ్చునని పెద్దలు చెప్తున్నారు. ఇది శివరాత్రి ఉపవాస పద్ధతి. మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి సమయంలో శివుడు లింగ రూపంలో ఉద్భవించాడు. అలా శివుడు లింగంగా ఉద్భవించిన కాలాన్ని లింగోద్భవ కాలం అంటారు. ఈసారి లింగోద్భవ కాలం అనేది 8వ తేదీ రాత్రి 11:54 నుండి 12:42 వరకు ఉంది. అయితే ఈ నిశితాకాలంలో ఇంట్లో లేదా శివాలయంలో ఈ ఆకు మీద దీపం పెడితే చాలు, ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది. ఈశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది, కష్టాలన్నీ పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, ఆర్థిక సమస్యలన్నీ పోయి రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుందని పెద్దలు చెప్తున్నారు. మరి శివరాత్రి రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మాఘ మాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి ప్రాప్తి చెందున్న రోజు మహాశివరాత్రిగా పరిగణించబడుతుందని గ్రంథాలు తెలుపుతున్నాయి. అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర నియమము. అభిషేక ప్రియుడు శివుడికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి. మహాశివుడు లింగాకృతిని పొందిన రోజే శివరాత్రిగా జరుపుకుంటాము. ఈ పర్వదినం రోజున భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని పూజిస్తే జీవితంలో సమస్యలు రావు. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండటం, జాగరణ చేయటం అందరికీ తెలిసిన విషయాలే. శివరాత్రి మహత్యం అంతా రాత్రి వేళల్లోనే ఉంటుంది. అందుకే భక్తజనులందరూ కూడా రాత్రిపూట భజనలు, పురాణాల కాలక్షేపాలు లేదంటే శివనామ స్మరణతో గడుపుతూ ఉంటారు. కొందరు వీలున్న వాళ్ళు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు, అర్చనలు చేయించి శివ కృపా కటాక్షాలను పొందుతారు. ఈ రోజంతా శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అంటూ ధ్యానం చేయటం వలన మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ప్రతి జాముకు పూజ, అభిషేకం చేసి మరుసటి రోజు సూర్యోదయం అయ్యాక నిత్య కృత్యాలు తీర్చుకొని సంధ్యావందనం చేసి పుష్పాలు అన్నిటితో పూజించి భోజనం శివుడికి నివేదన చేసి నైవేద్యం పెట్టాలి. మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్పనైన పర్వదినంగా చెప్పుకునే శివరాత్రి కొలిసి శివుని తరిస్తారు. శివుడు అభిషేక ప్రియుడు, ఉపవాసం, జాగరణ ఎంతో ఇష్టపడతాడు. నిత్యం మంచు కొండల్లోనే ఉండే ఆ దేవదేవుడు అభిషేకాన్ని ఇష్టపడతాడు. ఇక ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన ఈ మహాశివరాత్రి రోజు ప్రత్యేకంగా మారేడాకు మీద దీపం పెడితే చాలు, మీకు ఉండే కష్టాలు, బాధలు పోతాయి. శివుడి అనుగ్రహంతో ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని పెద్దలు చెప్తున్నారు.
మరియు మారేడాకు మీద దీపం ఎలా వెలిగించుకోవాలని అంటే, ముందు ఒక మంచి మారేడాకును తీసుకోండి. దాని మీద అంటే 3 ఆకుల మీద 3 గంధం కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత ఈ మారేడాకును ప్లేట్లో కానీ తమలపాకుల మీద కానీ పెట్టండి. ఆ తర్వాత మారేడాకు మీద ప్రమిదను పెట్టి ఆవు నెయ్యి వేసి 5 ఒత్తులతో దీపం వెలిగించండి. ఈ దీపాన్ని కూడా అగ్గిపుల్లతో వెలిగించవద్దు. ఏకహారతితో కానీ సాంబ్రాణి పుల్లలతో కానీ వెలిగించండి. తర్వాత ఈ దీపానికి బొట్టు పెట్టి ఒక పువ్వును సమర్పించి నమస్కారం చేసుకోండి. ముఖ్య విషయం ఏమిటంటే, ఈ దీపాన్ని రాత్రిపూట లింగోద్భవ కాలంలో వెలిగించుకోవాలి. మీరు ఇంట్లో ఉంటే ఇంట్లో, లేకపోతే గుళ్ళో ఉంటే గుడిలో, ఇలా ఎక్కడైనా సరే దీపం వెలిగించుకోవచ్చు. ఇలా దీపం పెడితే శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది. ఈశ్వరుని అనుగ్రహంతో లభిస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఆర్థిక సమస్యలన్నీ పోయి రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుందని పెద్దలు చెప్తున్నారు. ఎందుకంటే మారేడు ఆకు అంటే శివుడికి చాలా ఇష్టం. మారేడు చెట్టు మహిమ గురించి శివపురాణం వివరిస్తుంది. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అదేమిటి అంటే, పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది. మారేడు దళం 3గా ఉంటుంది. అందుకే త్రిదళం, త్రిగుణాకారం, త్రినేచం, త్రిరాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం అని తలుస్తాము. మారేడు చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే 13 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణ చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చొని ఎవరైనా జపం చేసినా పూజ చేసినా అపారమైనటువంటి శక్తి కలుగుతుంది. మారేడాకు కూడా చాలా విశేషమైనది. శివుడికి చాలా ఇష్టమైనది. మారేడు చెట్టుకు శివస్వరూపమైనదిగా చెప్పబడుతున్నది. మారేడు దళాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకలుగా చెప్పబడుతున్నాయి. అంతేకాకుండా 3 ఆకులు గల మారేడు దళాన్ని పరమశివుడు 3 నేత్రాలుగా విశ్వసిస్తూ ఉంటారు. మారేడు చెట్టును మూలంలో సమస్త లోకాలు పుణ్యతీర్థాలు దాగి ఉన్నాయి చెప్పబడినది. మారేడు చెట్టు మూలంలో నిలిచిన నీటితో స్నానం చేయటం వలన గంగా నది స్నానం చేసిన ఫలితం దక్కుతుందంటారు. మన శాస్త్రంలో 5 లక్ష్మీ స్థానాలు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళం ఒకటి. లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఈ చెట్టుకు పండిన కాయను శ్రీఫలం అంటారు. మారేడు దళం చాలా పవిత్రమైనది కనుక అందరూ మహాశివరాత్రి రోజు మారేడు ఆకు మీద దీపం పెట్టి సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి. శివుడి అనుగ్రహాన్ని కూడా పొందండి. ఆ మహాశివుడే పార్వతీదేవికి చెప్పిన ఈ రహస్యమైన మాటలు మహాశివరాత్రి రోజు 3 సార్లు మనసులో అనుకుంటే ఆ ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలిగి వారు కోరుకున్నది జరుగుతుంది. ఎవరైతే శివరాత్రి రోజు నిత్యం లేదా వీలైనన్ని సార్లు ఈ మంత్రాన్ని మనసులో అనుకుంటారో వారి ఇంట్లో ధనానికి లోటు ఉండదు. అన్నీ శుభాలే జరుగుతాయి. లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంట్లోకి అడుగుపెట్టి వారిని కుబేరుల్ని చేస్తుంది. కాబట్టి శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటను మనసులో అనుకుంటే ఎలాంటి కోరికలైనా సరే తీరుతాయి. ఒకసారి పార్వతీదేవి పరమశివునితో విష్ణు సహస్రనామం కాస్త సూక్ష్మమైన మార్గాన్ని ఇవ్వమని కోరుకుంది. దానికి పరమశివుడు దేవి విష్ణు సహస్రనామం ప్రతిరోజు జపించకపోయినా కనీసం ఈ మంత్రాన్ని ప్రతిరోజు 3 సార్లు జపించుకుంటే ఆ విష్ణు సహస్రనామ పారాయణ ప్రతి ఫలమే కాదు, ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రం 1000 సార్లు జపిస్తే ఎంత ఫలితం వస్తుందో అంతటి ఫలితం భక్తులకు వస్తుంది అన్నాడు. పార్వతీదేవికి స్వయంగా ఆ పరమేశ్వరుడు చెప్పిన ఆ రహస్యమైన మంత్రమే తారక మంత్రం. శ్రీరామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. ప్రత్యేకించి ఎవరైతే శివరాత్రి రోజు శివుని మంత్రాలతో పాటు ఈ తారక మంత్రాన్ని కూడా జపించుకుంటూ ఉంటారో వారికి కోరిన కోరికలు తీరటమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఏ భక్తులైన కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రాల్లో మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్త శంకరుడే ఈ తారక మంత్రాన్ని వారి చెవిలో చెప్పి వారికి సద్గతిని కలిగిస్తాడని ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు శివరాత్రి రోజు ఎవరైతే ఈ తారక మంత్రాన్ని 3 సార్లు జపిస్తారో వారి సమస్త పాపాలు కూడా ఆ రామ అగ్ని జ్వాలలో వాళ్ళు దహించుకుపోతాయి.
మిక్కిలి జ్ఞానం, జన్మరాహిత్యం కలుగుతుంది. తారక మంత్రాన్ని మహాశివుడు పార్వతీదేవికి రహస్యంగా వివరించాడు. కాబట్టి మహాశివరాత్రి రోజు ఈ మంత్రాన్ని 3 సార్లు లేదా వీలైనన్ని సార్లు పఠిస్తే సద్గతులు ప్రాప్తిస్తాయి. ఈ తారక మంత్రాన్ని 3 సార్లు పఠిస్తే విష్ణు సహస్రనామాన్ని పఠించినంత ఫలితం కలుగుతుంది. శివ పంచాక్షరి మంత్రాన్ని 1000 సార్లు జపిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కలుగుతుందని స్వయంగా శివుడే పార్వతీదేవికి చెప్పాడు. కాబట్టి మహాశివరాత్రి రోజు ఏం చేసినా చెయ్యకపోయినా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మంత్రాన్ని మనసులో 3 సార్లు అనుకుంటే చాలు. మీ జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఆ శివ అనుగ్రహం కలుగుతుంది. పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ శ్రీరామ రామ రామితి రమే రమే మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమి అనే మంత్రాన్ని చదువుకోండి 3 సార్లు.